శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈ వారం మేషరాశి వారికి రాశి యందు ఉన్నటువంటి గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం, అలాగే ఈ రాశికి ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రగ్రహం లాభస్థానంలో సంచరిస్తూ రాస్యాధిపతి కుజుడితో కలిసి ఉండడం అన్నది జాతకుడికి ఈ వారం అంతా శుభకరమైనటువంటి వార్తలు వినడం, శుభకార్యాల్లో పాల్గొనడం, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గౌరవం విలువ పెరగడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఈ రాశి వారికి ధనస్థానాధిపతి అవటం వల్ల, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కూడా శుక్రుడు కారణమవుతుంటాడు. అటువంటి శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి కుటుంబ సభ్యుల సహకారం విశేషంగా పెరగడం జరుగుతుంటుంది. అలాగే గతంలో సేవింగ్స్ చేసినటువంటి ధనం ఇప్పుడు అవసరానికి తగిన సమయానికి అవసరానికి ధనం కూడా రావడం జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి శుక్రుడు రాష్ట్రాధిపతి కుజుడితో కలిసి ఉండడం వలన భార్యాభర్తలు కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం కానీ, అలాగే ఉపాధి అవకాశాల కొరకు, నూతన ఆదాయ మార్గాల అన్వేషణ కొరకు జాతకుడు తన జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార పార్ట్నర్స్తో కానీ కలిసి చర్చించి ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించే అవకాశాలు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా వివాహం కాని యువతీ యువకులు ఎవరన్నా ఉంటే మరి ఈ వారంలో వివాహ ప్రయత్నాలు చేసిన, పరస్పరం పెళ్లి చూపులు లాంటివి ఈ వారంలో ఏర్పాటు చేసిన 100% మీకు మరి ఈ వారంలో వివాహం నిశ్చయమవడం కానీ, అలాగే వివాహం కుదరడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే మరి జాతకుడు ఏదైనా వివాహ వేడుకలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైనటువంటి అమ్మాయితో కానీ, లేదా అమ్మాయి అయితే అబ్బాయితో కానీ పరస్పరం ఒకరికొకరు నచ్చి ఆ విధంగా కూడా వివాహం ఏర్పడడం కానీ, లేదా ఒకే సంస్థలో ఉద్యోగం చేస్తున్నటువంటి యువతీ యువకులు ఎవరన్నా పరస్పరం మరి ఇష్టపడి ఒక నిర్ణయానికి వచ్చి పెద్దల అంగీకారంతో వివాహానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. అంటే ఏదన్నా గ్రహం లాభస్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే రాష్ట్రాధిపతి సప్తమాధిపతి కలిసి ఒక శుభస్థానంలో సంచరిస్తున్నారో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏమన్నా అంటే తొలగడం, మళ్ళీ తిరిగి వాళ్ళు పరస్పరం కలిసి ఏదో ఒక అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలకి నాందివాక్యం పలకడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా శుక్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రుడు దైవ సంబంధించిన కార్యక్రమాల మీద, ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెంచడం జరుగుతుంటుంది. అలాగే జాతకుడు తీసుకునే ఆహారంలో కానీ, దైనందిన జీవితంలో అలవాట్లు కానీ ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా, ఒక సాంప్రదాయంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి చేంజ్ ఈ వారంలో ఏంటంటే బుధగ్రహం సుమారుగా మనకి ఈ 24, 25 తారీఖుల్లో బుధుడు మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఒక విధంగా తృతీయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాశిలోకి ప్రవేశించి భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల జాతకుడు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు ఫలించడం కానీ, లేదంటే ఏదైనా విదేశ వ్యవహారాలు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు ఆకస్మికంగా మీరు కలుసుకోవడం కానీ, మీరు ఆ మిత్రుని కలుసుకునే ప్రయత్నంలో ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే కొత్తగా ఏమైనా మీరు సబ్జెక్ట్ కానీ, ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఈ సమయంలో మీరు మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. గురువు అలాగే బుధుడు ఒక రాశిలో కలిసినప్పుడు అది మేషరాశి వారికి రాశ్యాధిపతి అవటం వల్ల నిగూఢంగా మీలో ఉన్నటువంటి విద్యకి, మీలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు ఈ వారంలో 100% రావడం జరుగుతూ ఉండదు. సో ఇక 5వ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి 1000 స్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి పిల్లల విషయంలో వాళ్ళు ఉన్నత విద్య కొరకు తగిన నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళని ఏదన్నా మంచి
పాఠశాలలో కానీ వాళ్ళు ఉన్నత విద్య నిమిత్తం సరైనటువంటి ప్లాన్ చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి ధనాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే రవి 12లో ఉన్నప్పుడు మరి ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి చెల్లించడం, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వైద్యపరమైనటువంటి సలహాలు కానీ వాళ్ళకి వైద్యం చేయించడం కానీ జరిగే అవకాశం ఉండదు. మొత్తం మీద ఏంటంటే రవి ప్లస్ రాహు వ్యయ స్థానంలో ఉండడం వలన అనవసర ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. జాతకుడు వ్యక్తిగత ప్రతిష్ట కోసం, ఇతరుల మెప్పు కోసం ఎక్కువగా మనీ వేస్ట్ చేసే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ వారంలో 3 గ్రహాలు లాభస్థానంలో సంచరించడం వల్ల మరియు అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల ఆకస్మికంగా భూములు, స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల కానీ, లేదంటే మీ జీవిత భాగస్వామి ద్వారా కానీ, భార్య ద్వారా కానీ మరి వాళ్ళకి ఆదాయం రావడం వల్ల మొత్తం మీద ఏంటంటే ఎంత ధన సంపాదన ఉన్నప్పుడు కూడా దాన్ని మించిన ఖర్చు ఈ వారం కనబడుతుంది. అయితే జాతకుడు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఆనందంగాను, సంతోషంగాను, ప్రియమైన స్నేహితులతోనూ, ఆత్మీయులతో గడిపే అవకాశం ఉంది. మరి ఈ జాతకుడు ఇంకా మేలు కోసం మరి కేతు యొక్క అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడి ఆరాధన చేసుకోవడం, వీలైతే బుధవారం రోజు గణపతికి గరికతో అర్చన చేయడం ద్వారా శుభమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి మార్చి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి మరి ఈ వారం లాభస్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచరించడం, అలాగే సప్తమాధిపతితో కలిసి సంచరించడం, ఇది ఒక వివాహానికి సంబంధించినటువంటి యోగం. ఈ రాశిలో ఎవరైనా వివాహం కొరకు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఈ వారంలో ఒక నిర్ణయానికి రావడం వల్ల కానీ, పరస్పరం పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకోవడం వల్ల కానీ, లేదంటే గతంలో ఏదైనా మీకు ఒక వివాహ సంబంధం వచ్చి ఉండి అది ఏదో కారణం వల్ల ఆగి ఉంటే ఈ సమయంలో ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా ఈ వారం మనకి తొలగే అవకాశం ఉన్నది. అయితే జాతకుడికి ఏదైనా ఫంక్షన్లో కానీ, వివాహంలో కానీ పరిచయమైనటువంటి అమ్మాయితో, అలాగైతే అబ్బాయి అయితే అమ్మాయితో వివాహానికి ఒక నిర్ణయం తీసుకోవడంలో కూడా ఈ పరిచయం ఒక కారణం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఒకసారి ఆలోచించి అటువంటిది ఏమైనా ఒకసారి ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేసిన కేవలం మరి పెద్దల అంగీకారంతో ఈ సమయంలో జాతకుడికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. అయితే గతంలో నిశ్చయమైన వివాహం కూడా మరి ఏదో కారణం వల్ల వాయిదా పడే సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి జాతకులు తొందరపడి ఏదో విధంగా ఈ నెలలో ఈ వివాహం అయ్యేలా ప్రయత్నం చేసుకుంటే మంచిది. లేదంటే అది అలాగలా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావడం మంచిది. అలాగే గతంలో ఏదైనా మనస్పర్ధల వల్ల కానీ, వేరే సమస్యలు కానీ దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సమయంలో తిరిగి మళ్ళా పరస్పరం సంప్రదింపుల ద్వారా, పెద్ద మనుషుల ద్వారా ఒక రాజీ మార్గంగా వచ్చి తిరిగి వివాహ జీవితాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం కూడా చేయడం వల్ల 100% అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక వృత్తి సంబంధించిన విషయాల్లో జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్కు చేసే ప్రయత్నాలు కానీ ఖచ్చితంగా ఈ వారం అవి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపారాన్ని మార్చే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు, ఇండస్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. మీ వ్యాపార సంస్థని ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం చేయడం కానీ, అదనంగా పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేయడానికి 100% ఆర్థిక పరమైనటువంటి వనరులు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దానికి గురువు ప్రస్తుతం 12వ స్థానంలో సంచరిస్తూ మీకు శుక్రుని యొక్క నక్షత్రం మీద అయినటువంటి భరణి నక్షత్రం మీదకి మారడం వల్ల, అలాగే మరి లాభాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల గతంలో మీరు సంపాదించినటువంటి ధనం, అలాగే ఏదన్నా ప్రభుత్వ రుణం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసే సూచనలు కూడా మనకి ఈ వారం ఖచ్చితంగా కనబడుతున్నాయి. లేదు ఏదైనా శుభకార్యం నిమిత్తం కానీ,
లేదంటే ఏదన్నా అధిక మొత్తంలో షేర్లు కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే మరి ఏదైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ గృహాన్ని రిపేర్ చేసి దానికి ఆధునిక వసతులతో అలంకరించి కొత్త గృహంగా మార్చే ప్రయత్నం కానీ మరి ప్రస్తుతం ఈ వృషభ రాశి వారికి ఇన్వెస్ట్మెంటు పెట్టుబడి పెట్టడం అలాగే వ్యాపార అభివృద్ధి ఇవన్నీ కూడా మరి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు 1000లోకి రాస్తుంటే ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా మీకు 25వ తారీఖు అంటే సోమవారం రోజు 12వ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఆ కారణం వల్ల కూడా మీరు అనేక వనరుల ద్వారా మీరు ధనాన్ని సేకరించి ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. ఇంకా పంచమ స్థానాధిపతి కూడా అక్కడ ఉండడం వల్ల షేర్ మార్కెట్లో కానీ గురువు అవడం వల్ల గోల్డ్ సంబంధించిన వాటిలో కానీ లేదంటే పిల్లల యొక్క చదువు కొరకు కానీ లేదా వారి వివాహం కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా మరి మనకి ఏప్రిల్ 2వ తారీఖున బుధగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. సో వక్రించినప్పుడు ఎక్కువ విశేషమైనటువంటి ఫలితాన్ని రావడం జరుగుతుంది. కాబట్టి జాతకుడు ఏమైనా రుణ ప్రయత్నాలు చేస్తున్నా కుటుంబ సభ్యుల ద్వారా అయినా ధనానికి పెట్టుబడి పెట్టే నిమిత్తం వాళ్ళు ఏమైనా అడిగినా లేదంటే మీ పిల్లలు ఏమన్నా మీ అభివృద్ధికి వ్యాపార అభివృద్ధికి ధనాన్ని ఇవ్వడం కానీ ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీరు ధనాన్ని సేకరించడం దాన్ని సక్రమైన మార్గంలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. వృత్తిపరంగా కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయానికి కూడా అదనపు ఆదాయం సమకూర్చుకునే విషయంలో కూడా కొత్త పద్ధతులు అవలంబించడం వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయడం లాంటి విషయాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద జాతకుడు మంచి కార్యక్రమాల నిమిత్తం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. బట్ అలాగే ఏదో ఒక శుభకార్యంలోనో పుణ్య కార్యక్రమంలోనో ఆధ్యాత్మిక కార్యక్రమంలోనో పాల్గొనే అవకాశం ఉంది. జాతకుడు ఈ వారం శుభ ఫలితాల కోసం శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఏదైనా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని మరి అమ్మవారికి నిమ్మకాయల దండ వేయటం వల్ల అలాగే కుంకుమర్చన చేయటం వల్ల ఖచ్చితంగా జాతకుడికి వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క వారఫలాలు కానీ మొత్తం జీవితంలో జరిగే అన్ని సంఘటనలు కూడా గురువు యొక్క బలాన్ని బట్టి గురువు యొక్క గమనాన్ని బట్టి అలాగే బుధుడు యొక్క గమనాన్ని బట్టి బుధుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ముఖ్యంగా బుధుడు లగ్న చతుర్థాధిపతిగా వ్యక్తిగత ఆరోగ్యానికి విద్వత్తుకి తెలివితేటలకి సర్వ విషయాలకి లగ్నాధిపతి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే చతుర్థం అన్నది సౌఖ్యాలు సుఖాలు. అలాగే గురువు సప్తమ దశమాధిపతిగా అటు ఉద్యోగం అటు భార్య ఈ 2 గ్రహాలే ఈ మిథున రాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ ఉండడం జరుగుతుంటుంది. బుధుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తూ మండే రోజు 25వ తారీఖున 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ అక్కడ గురువు మీకు 11వ స్థానంలో కొంతకాలంగా సంచరించడం జరుగుతున్నది. ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి మల్టిపుల్గా ఎక్కువ ప్రతిఫలాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఏ విధంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల తన ప్రతిభకు తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే చతుర్థాధిపతిగా లాభస్థానంలోకి బుధుడు రావడం వల్ల మరి ఏదైనా వాహన లాభం కానీ గృహ లాభం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఎలాగా అది మీ భార్య పేరుతో కానీ అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కానీ ఒక గృహాన్ని కొనుక్కోవడం కానీ ఒక వాహనాన్ని కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక లగ్న సప్తమాధిపతులు కలిసిన వాడడం వల్ల వివాహ సంబంధించిన విషయాల్లో వివాహ ప్రయత్నాలు 100% మరి ఈ నెలలో ముఖ్యంగా మనకి ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ బుధుడు మనకి ఈ ఏప్రిల్ 2వ తారీఖున వక్రించడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ వివాహ విషయంలో మీరు గతంలో ఏమన్నా వివాహం కొరకు ప్రయత్నం చేసి ఉండి ఏదైనా సంబంధం కొంతకాలం పాటు దాన్ని మాట్లాడుకొని మధ్యలో ఏమైనా ఇబ్బంది వచ్చి ఆగిపోయి ఉంటే మళ్ళా ఒక్కసారి మీరు ఈ వారం తిరిగి ఆ వివాహ ప్రయత్నాన్ని ఆ పెళ్లి సంబంధాన్ని మాట్లాడుకోవడం వల్ల మరి అది ఖచ్చితంగా కుదిరే అవకాశం 100% ఉన్నది. అలాగే మరి చతుర్థ మరి దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానంలో ఉండడం రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం ఇది కూడా
వ్యక్తిగతంగా ఉద్యోగంలో అభివృద్ధి, వేతనం పెరగడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా ఉద్యోగం మారదలుచుకొని ఉంటే గతంలో ప్రయత్నం చేసినటువంటి ఉద్యోగాన్ని తిరిగి ప్రయత్నం చేయడం వల్ల కానీ, లేదంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటుగా అదనపు ఆదాయం కొరకు మీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ కానీ, పార్ట్ టైం వచ్చే ఆదాయం కొరకు కానీ ప్రయత్నం చేయడం వల్ల 100% మీకు ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మరి 4 విషయాల్లో కూడా, అంటే ఏదన్నా 4 కేంద్రాలు ఇంపార్టెంటు, 4 విష్ణు స్థానాలు. ఆ విష్ణు స్థానాలు 100% మనకి లాభస్థానంలోకి రావడం అయింది. దానికి అదనంగా అదృష్టంగా భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శని, మరి లక్ష్మీ స్థానాధిపతిగా ఉన్నటువంటి శని మరి తృతీయ దృష్టితో లాభాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా జాతకుడికి గ్రహాలు ఇంచుమించుగా లాభస్థానం మీద కేంద్రీకృతం అవడం వల్ల జాతకుడికి అధికమైనటువంటి ఆదాయ వనరులు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి 100% లభించే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఏదన్నా ఒక వివాహ విషయం కానీ, ఉద్యోగంలో మారే విషయం కానీ, ఏదన్నా ఒక గ్రహం మనకి ఇండికేట్ చేయడం వల్ల అది రావచ్చు, రాకపోవచ్చు. అదే 2-3 గ్రహాలు ఒకే విషయం మీద మనకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మనకి ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కొరకు కానీ, ప్రమోషన్ కొరకు కానీ అటు గురుగ్రహం సపోర్ట్ చేస్తున్నాడు, అటు బుధగ్రహం కూడా సపోర్ట్ చేస్తున్నాడు. దానికి అదనంగా ఉద్యోగం మారే విషయంలో తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇంచుమించుగా మనకి ఈ ఏప్రిల్ నెల 14వ తారీఖు వరకు రవి దిగ్బలుడై దశమ స్థానంలో ఉంటాడు. అంటే అది కూడా మీకు ఉద్యోగం మీద ప్రభావాన్ని చూపిస్తుంది, అధికార హోదా కలుగుతుంది, అధికారులు మీకు సహకరించే అవకాశం ఉంది. ఇది కూడా మనకి ఈ ఉద్యోగ విషయంలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇక వివాహ సంబంధించిన విషయాల్లో శుక్రుడు మరి అత్యంత బలవంతుడై భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అంటే శుక్రుడు కూడా మరి స్త్రీలకు ముఖ్యంగా వివాహానికి భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వాలి. అలాగే లాభాధిపతితో కలిసి ఉన్నాడు. ఇది కూడా మనకి శుక్రుడు కంపల్సరిగా వివాహ విషయంలో మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా శుక్రుడికి ఏ విధంగా బలం పెరిగిందంటే, లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం కూడా భరణి నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. సో ఈ కారణం వల్ల శుక్రుడు అత్యంత బలవంతుడు అవ్వడు. అంటే ఏ జాతకంలో అయినా లగ్నంతో సంబంధం లేకుండా, రాశులతో సంబంధం లేకుండా శుక్రుడు భార్యకారకుడు అవుతాడు, కుజుడు భర్తకారకుడు అవుతాడు. అంటే కొంతమంది గురువు భర్తకారకుడు అంటాడు, కానీ భర్త క్యారెక్టర్ని చెప్తుంది గురుగ్రహం, భర్తను మాత్రం కుజుడే చెప్తుంటాడు. అందువల్ల ఈ 2 గ్రహాలు కలిసి సంచరించడం వల్ల ఖచ్చితంగా వివాహ సంబంధించిన విషయాలు సాల్వ్ అవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు ఖచ్చితంగా పరిష్కారం జరుగుతాయి. అయితే శని రాశిలో శుక్రుడు, కుజుడు శనితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఎఫైర్స్ లాంటివి కూడా ఏర్పడడం, ఇతర స్త్రీలతో పరిచయం అవ్వడం, ఇలాంటివి కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయి. అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి గురు బుధులు కలిసి ఉండడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం నిమిత్తం ఖచ్చితంగా ఈ వారం మీరు దక్షిణామూర్తి ఆరాధన, శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల 100% మీకు ఏదైనా ఒక శుభవార్త, ఒక శుభ కార్యక్రమం నెరవేరడం, జీవితాంతం గుర్తుండిపోయే ఒక సంఘటన మీ లైఫ్లో ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతున్నాయి. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహం ఏదైనా ఒక సంఘటనని, ఏదైనా ఒక విషయాన్ని ఆల్ ఆఫ్ ది సడన్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది శుభగ్రహం అయినప్పుడు శుభవార్తలు లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే పాపగ్రహాలు అయినప్పుడు ఒక విధమైనటువంటి చెడు వార్తలు వినడం కానీ, చెడు సంఘటనలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం ఒక విధంగా వీళ్ళకి వృత్తిపరంగా అదృష్టం ఇచ్చేది, కానీ ఒక విధంగా ఇబ్బంది పెట్టేది. గురువు దశమ స్థానంలో అంత శుభకరమైన ఫలితాలు ఇవ్వడం. అటువంటి గురువు
శుక్ర నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రంలో సంచరిస్తూ అటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. సో ఈ కారణం వలన జాతకుడికి ఈ నెలాఖరు లోపు అంటే ఇంచుమించుగా 30వ తారీఖు లోపులో ఉద్యోగపరమైనటువంటి సంఘటనలో ఏదైనా ఇబ్బంది కానీ, సడన్గా ఏదైనా అపకీర్తి కానీ, లేదంటే మీ విధి నిర్వహణలో ఇతరులు జోక్యం చేసుకొని మీ పని మిమ్మల్ని చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా వృత్తిపరమైన విషయంలో కొంత అపకీర్తి, కొంత ఇబ్బంది, కొంత మానసిక అశాంతి జరిగే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడుతో పాటు కుజగ్రహం కూడా సంచరిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో కానీ గోచారీత్యా మరి ఫలితాలు ఏర్పడినప్పుడు శుక్రుడు మేష వృశ్చిక రాశులైనటువంటి కుజరాశుల్లో ఉన్న, మకర కుంభరాశుల్లో ఉన్న ఆ శుక్రుడు కుజగ్రహంతో కలిసిన, శనిగ్రహంతో కలిసిన ఒక విధమైనటువంటి వ్యభిచార దోషం ఏర్పడుతూ ఉంటుంది. జాతకుడు మన సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. కొంత కట్టుబాట్లు మన ఆచారానికి వ్యతిరేకంగా కొద్దిగా ఇట్లాంటి దోషం ఏర్పడుతుందని శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. మరి ఇప్పుడు కుజ శుక్ర శనిగ్రహాలు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు రహస్యంగా ఏదైనా కార్యకలాపాల్లో పాల్గొన్నా, అటువంటి వాటిలో ఇన్వాల్వ్మెంట్ అయినా అది సడన్గా బయటపడి జాతకుడికి అపకీర్తి కలిగించే అవకాశం ఉంది. అంటే చాలా సందర్భాల్లో ఇటువంటి విషయాలు ఒకవేళ బయటపడినా తెలిసినా కూడా పెద్దగా ఎవరు ఈ కాలంలో లెక్క చేయకపోవచ్చు. కానీ కర్కాటక రాశి వారు సాధారణంగా చిన్న మిస్టేక్ను కూడా పెద్దదిగా భావించి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వారి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి మరి అపకీర్తి, ఇటువంటి అపకీర్తి ఏదైనా స్త్రీల వల్ల అపకీర్తి కలగడం కానీ, స్త్రీలతో అవమానించబడడం కానీ, లేదంటే ఏదైనా ఒక స్త్రీ ద్వారా మీరు ఉద్యోగాన్ని కోల్పోవడం కానీ, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా మానసిక అశాంతికి ఇబ్బంది గురవుతుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది ఒక సూచనమాయంగానే తీసుకోవాలి తప్ప దీన్ని 100% జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే గురువు శుక్ర నక్షత్రంలో ఉండడం వలన కంపల్సరిగా ఇది చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు కూడా అవి అంచుమించు మీ వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చిన్నపాటి సమస్యతో బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి బుధుడు ఈ వారంలో రాశి మారడం జరుగుతుంటుంది. అంటే 24వ తారీఖున భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడుతూ ధనయోగాన్ని ఏర్పరుస్తూ 25వ తారీఖున దశమ స్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం వలన ఒక విధమైన ఉన్నత విద్యాయోగం ఏర్పడింది. సో ఈ కారణం వల్ల జాతకుడు ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, మంచి గురువు ద్వారా ఏదైనా టెక్నిక్స్ తెలుసుకోవడం కానీ, వృత్తికి అభివృద్ధికరమైనటువంటి విషయాలు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో జాతకుడు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది. అటువంటి బుధుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తారీఖున వక్రించి ఉండడం వల్ల గతంలో పోగొట్టుకున్నవి ఏమైనా తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఇష్టమైన వారు అవ్వచ్చు, విద్యా సంబంధించిన విషయాలు అవ్వచ్చు, ఏదైనా తిరిగి మళ్ళీ పోగొట్టుకుని సంపాదించుకుంటారు. అలాగే వృత్తిలో తన ఇంప్రూవ్మెంటు, అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా బుధుడు దశమస్థానంలో, 2 శుభగ్రహాలు దశమస్థానంలో సంచరించడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి చిన్న ఇబ్బంది ముందు కలిగిన తర్వాత మంచి అభివృద్ధి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మరి ఈ ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు, రవి భాగ్యస్థాన సంచారం రాహుతో కలిసి ఉండడం వలన కుటుంబంలో ఒకరికి, లేదంటే మీ నాన్నగారికో, గురువు సమానమైన వ్యక్తులకో, పెద్దవారికో సడన్గా ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కుటుంబ విషయాల్లో ఇతరులు కలగజేసుకోవడం వల్ల ఒక సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా పితృదోషం లాంటిది జనరేట్ అవ్వడం వల్ల గోచారరీత్యా మరి పెద్దవారికి, కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య సమస్యలు కానీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కానీ, సంతానానికి ఏమైనా చిన్నపాటి సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం మరి ఈ దోష పరిహార నిమిత్తం మరి ఏదైనా గోశాలలో జాతకుడు గోధుమలు, నానబెట్టిన గోధుమలు గోవికి ఆహారంగా ఇవ్వడం వల్ల, లేదంటే మినుములు గోధుమలు కలిపి నానబెట్టి గోశాలలో ఇవ్వడం వల్ల
లేదంటే ఈ రెండు కలిపి ఎవరికైనా దానం చేయడం వల్ల టెంపరీగా ఈ పితృదోషం లాంటివి ఏమైనా జాతకంలో ఉంటే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. సింహరాశి వారికి మరి సప్తమ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంది. అంటే రాశి ఎప్పుడు కూడా వ్యక్తి అవుతే దానికి 7వ స్థానం అనేది అపోజిషన్ పార్టీ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు సప్తమ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం వల్ల జాతకుడికి సొంత వర్గంలోనే శత్రువులు ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. వృత్తి సంబంధించిన విషయాల్లో తన పని తాను చేసుకోకుండా ఇతరులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. చేపట్టిన ప్రతి కార్యక్రమం ఏ విధంగానైనా ఆలస్యం అయ్యే సూచనలు కూడా కనబడుతుంటాయి. అంటే సప్తమ స్థానం అన్నది ఏంటంటే పార్ట్నర్స్ లాంటిది అనుకుందాం. సో ఏదైనా ఒక 4 వ్యక్తులు ఒక పని చేస్తే ఎలా ఉంటుంది, ఆ విధంగా ప్రస్తుతం సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఆ విధంగా సంచరిస్తుంది. ఇతరులు చేయరు, వీడిని చేసుకోనివ్వరు, ఆ పని పూర్తి కాదు, ఆ విధంగా వాయిదా పడుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజ శుక్రుల కలయిక సప్తమ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు ఇతరుల కొరకు ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. సరే, శని భగవానుడు కూడా కుజుడితో కలిసి ఉండడం వల్ల కంపల్సరీగా ఏదో కారణం వల్ల, అది ఉద్యోగ సంబంధించిన కారణాల వల్ల అవ్వచ్చు, లేదంటే ఇతర సమస్యల వల్ల కానీ, అనారోగ్య సమస్యల వల్ల కానీ భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. బాగా అన్యోన్యంగా ఉండాలనుకున్న భార్యాభర్తలు ఇద్దరు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సంసార జీవితానికి దూరం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల, లేదంటే ఉద్యోగరీత్యా భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగం చేయడం వల్ల కూడా ఇటువంటి విభేదాలు రావచ్చు. లేదంటే అది బిజీగా ఉండడం వల్ల ఇద్దరికీ ఖాళీ లేకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఆ శుక్రుడు, మరి జన్మజాతకంలో ఉన్నటువంటి శుక్రుడు సాధారణంగా కుజగ్రహంతో కలిసిన, అలాగే కుజుడు మకర కుంభాల్లో కానీ మేష వృశ్చికాల్లో ఉన్నప్పుడు ఒక విధమైన వ్యభిచార దోషం ఏర్పడుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం శని యొక్క రాశిలో శని కుజ శుక్రులు కలిసి ఉండడం వల్ల జాతకుడికి ఇతరుల మీద, ఇతర వ్యక్తుల మీద, ఇతర స్త్రీల మీద వ్యామోహం పెరిగే అవకాశం ఉన్నది. అది జాతకుడి యొక్క సంస్కారాన్ని బట్టి నిజంగా అతను వాళ్ళతో పరిచయం పెంచుకున్నాడా, ఏదైనా సహజీవనం చేశాడన్నది పక్కన పెడితే అటువంటి నింద మాత్రం ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఒక విధంగా చేయని తప్పుకి ఇబ్బంది పడడం. అలాగే పబ్లిక్ లైఫ్లో ఎవరైతే సింహరాశి వారు ఉంటారో, అంటే ఒక రాజకీయ రంగంలో కానీ ఒక ప్రభుత్వ సర్వీస్లో కానీ ఉన్న వాళ్ళకి ఈ చిన్న మిస్టేక్ని ఆసరాగా తీసుకొని పెద్ద బ్లండర్గా అన్పాపులర్ చేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో, అంటే ఇంచుమించుగా మనకి నెలాఖరు వరకు కూడా ఈ కుజ శుక్రులు శనితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. అందుకని ఈ నెలాఖరు వరకు కూడా జాతకుడు పరిచయం లేని వారితో కనీసం ఫోన్లో మాట్లాడినప్పుడు అయినా సరే, ఈ వాట్సాప్ ఫేస్బుక్లు చాటింగ్లు కానీ సాధ్యమైనంత వరకు పరిచయం లేని వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇన్వాల్వ్మెంటు, ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దు. అలాగే పరిచయం లేని వారు ఎవరి ద్వారా వచ్చి సహాయం చేసి పెట్టండి అని అడుగుతూ ఉంటారు కదా, ఆ విధంగా కూడా మీరు మొగమాటానికి పోయి ఇటువంటి విషయాలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది తర్వాత మీ యొక్క నిజాయితీకి ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎస్పెషల్లీ స్త్రీల విషయంలో, అంటే అది మగవాళ్ళైతే స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండడం, స్త్రీలైతే ఆపోజిట్ సెక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. చాలా ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. అయితే అష్టమంలో రాహు కూడా దానికి కొంతవరకు బలపరచడం జరుగుతూ ఉంటుంది. అంటే అష్టమంలో రాహు ఉన్నప్పుడు అపకీర్తి, నిందలు కలుగుతూ ఉంటాయి. దానికి తోడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో సంచరిస్తూ రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఒక ఏదైనా పితృదోషం అన్నది ఏర్పడడం జరుగుతుంది. అంటే సో ఇక్కడ
రవి ఎప్పుడైతే రాహుతో కలిసాడో జాతకుడి యొక్క ప్రవర్తనలోనూ అతని దైనందిన జీవితంలో ఉన్నటువంటి అలవాట్ల విషయంలోనూ ఒక విచిత్రమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంటుంది. అప్పుడు దాకా సాంప్రదాయంగా ఉన్నవాడు మతాన్ని జాతిని ద్వేషించడం, అన్య మతాల్ని ప్రోత్సహించడం, లేదంటే నిజాయితీగా ఉన్నవాడు ఇతరులను ఆశ్రయించడం, వెళ్ళకూడని చోట్లకి వెళ్ళడం, కలవకూడని వ్యక్తుల్ని కలవడం, ఈ విధంగా జాతకుడు తన వ్యక్తిగత ప్రతిష్టని దిగదార్చుకునే ప్రయత్నాలు ఈ సమయంలో జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మరి రాహు రవి కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పితృదోషం ఏర్పడుతుంటుంది, అంటే జనరేట్ అవుతుంటుంది జాతకంలో ఉంటే. అలాగే ఒక ఏదైనా సర్పదోషం ఏర్పడడం వల్ల జాతకుడు విశేషమైన కోపానికి గురవుతుంటాడు, ఎవరిని లెక్క చేయని స్వభావంతో ప్రవర్తిస్తుంటాడు. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా జాతకుడు కంపల్సరీగా సూర్య ఆరాధన చేసుకోవడం, అలాగే ప్రతిరోజు వీలైతే ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించుకోవడం, అమ్మవారికి నిమ్మకాయల దండను కానీ నిమ్మకాయలను టెంపుల్లో ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కొంత జాతకుడు చెడు ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఈ వారం బుధుడు యొక్క గమనం ఈ రాశి వారికి, బుధుడు సప్తమ స్థానంలో ప్రారంభమై 25వ తారీఖున అష్టమ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే ఒక విధంగా అష్టమ స్థానంలో శుభగ్రహ సంచారం ముఖ్యంగా కన్యా రాశి వారికి కొత్త విషయాలు తెలుసుకునే విషయంలో సహకరించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఒక గొప్ప గురువుని, విద్యావేత్తని కలుసుకొని వీళ్ళలో ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం నుంచి వ్యాపారంలోకి మారదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సమయంలో మరి అటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థిక వనరులు ఏదైనా బ్యాంకు ద్వారా పెద్ద మొత్తంలో రుణాన్ని సంపాదించే ప్రయత్నంలో కానీ, లేదంటే మీ పార్ట్నర్స్ ఎవరైనా తీసుకొని వాళ్ళతో కానీ జీవిత భాగస్వామితో కలిసి కానీ ఉద్యోగం నుంచి వ్యాపారంలో మారడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. సో ఇది అష్టమ స్థానంలో శుభగ్రహాలు వ్యాపారానికి సపోర్ట్ చేస్తుంటాయి. అదే పాపగ్రహాలు ఉంటే వ్యాపారానికి సపోర్ట్ చేసి దాని తర్వాత దివాలా తీయడానికి కూడా కారణం అవుతూ ఉంటాయి. అదే శుభగ్రహాలు అయితే ఖచ్చితంగా వ్యాపారాన్ని స్టేబుల్ చేస్తూ తర్వాత వచ్చే దశలను బట్టి జాతకుడు తన వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి అదనంగా ప్రస్తుతం దశమ స్థానాధిపతి కూడా బుధుడే అవుతున్నాడు కన్యా రాశి వారికి. అటువంటి బుధుడు మరి అష్టమ స్థానంలోకి రావడం జరిగింది కదా, దానివల్ల వృత్తిలో సడన్గా మార్పు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కొందరికి ట్రాన్స్ఫర్ రావచ్చు, కొందరు ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారంలోకి మారవచ్చు. సో ఏదైనా ఈ గురు బుధులు అష్టమ స్థాన సంచారం, అలాగే ఏప్రిల్ 2వ తారీఖున బుధుడు వక్రగమనంలోకి మారుతూ ఉంటాడు. సో బుధుడు వక్రించినప్పుడు కంపల్సరీగా ఈ మిథున రాశి వారికి ఉద్యోగంలో ఏదో ఒక మార్పు రావడం జరుగుతుంటుంది. దశమ స్థానాధిపతి వక్రించినప్పుడు 100% వృత్తి విషయాల్లో నిర్ణయాలు మార్చుకోవడం జరుగుతుంది, పనిలో వేగం పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. అంటే బుధుడు వక్రించినప్పుడు తన బలాన్ని విశేషంగా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దానికి తోడు బుధుడు రవి తర్వాత సంచరించినప్పుడు విశేష బలవంతుడై ఉంటుంటాడు అన్నమాట. సో ఈ కారణాల వల్ల ఖచ్చితంగా జాతకుడు శుభవార్తలు వినడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, అలాగే వ్యాపార విస్తరణ చేసుకోవడం లాంటి విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితం బుధగ్రహ అనుగ్రహంతో లభించడం జరుగుతుంది. ముఖ్యంగా కుజుడు 6వ స్థాన సంచారం, అంటే ఎప్పుడూ కూడా పాపగ్రహాలు ఈ దుస్థానాల్లో ఉన్నప్పుడు యోగిస్తడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కుజుడు 6వ స్థానంలో సంచరించడం కూడా జాతకుడికి మరి ఏదన్నా కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు కానీ, అన్నదమ్ముల మధ్య సమస్యలు కానీ ఉంటే 100% ఇవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. దానికి అదనంగా మీకు మరి ఏదైనా రుణ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. అలాగే స్థిరాస్తి సంబంధించిన లావాదేవీలు కానీ కంప్లీట్గా ఈ సమయంలో మీకు సాల్వ్ అయ్యే సూచనలు ఉన్నాయి. కానీ కొంతవరకు దగ్గర వాళ్ళతో, రక్త సంబంధికులతో విరోధం వచ్చిన తర్వాత మాత్రమే మీకు రావాల్సినటువంటి భాగం మీకు రావడం కానీ, మీకు న్యాయం జరగడం కూడా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా విజయం మాత్రం తప్పనిసరిగా వస్తుంది. కానీ ఒక విధంగా బంధుత్వాన్నో,
స్నేహాన్నో పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. కామనం. ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా వీళ్ళ నుంచి సహాయం పొందిన వాళ్ళు తిరిగి మళ్ళీ వీళ్ళకి జీవితంలో ఉపకారం చేయడం అన్నది 100% జరగని విషయం. ఒకవేళ ఏదన్నా ఈ కారణం వల్ల వీళ్ళ అవసరాన్ని బట్టో ఇంకో విషయాన్ని బట్టో వాళ్ళని గట్టిగా ప్రెజర్ చేయడం వల్ల ఇతరుల ద్వారా ధనాన్ని వసూలు చేసే ప్రయత్నం చేస్తే ఇచ్చడం అయితే ఇస్తారు, కానీ అక్కడితో ఆ బంధుత్వాన్ని స్నేహాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే సాధారణంగా ఈ కన్యా రాశి కన్యా లగ్నం వారికి బంధువులు స్నేహితులు చుట్టాలు పుష్కలంగా ఉంటే ఖచ్చితంగా వాడి దగ్గర ధన విషయంలో ఇబ్బంది కష్టాలు ఉంటాయన్నమాట. వాడు ధనం బాగా సంపాదించాడు, ధనం నిలవ ఉన్నదంటే మాత్రం ఖచ్చితంగా వాడికి బంధుమిత్రులు కానీ రక్త సంబంధికులు కానీ స్నేహితులు కానీ ఇంచుమించుగా ఈ వేళ్ళ మీద లెక్కొట్టమాట, అంత తక్కువ మంది ఉంటారన్నమాట. సో ఏదన్నా ఈ కన్యా రాశి వారు ఈ విధంగా పోగొట్టుకున్నది తిరిగి రావడం అన్నది అసాధ్యం అవుతుంటుంది. బట్ ఈ సమయంలో ఆ ప్రయత్నం చేయడం వల్ల రావడం వస్తుంది, కానీ బంధుత్వాలు దెబ్బతినే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొన్ని విషయాలు కొన్ని తప్పవు. ప్రస్తుతం లగ్నంలో ఉన్నటువంటి కేతువు జాతకుడికి జాలి అయినటువంటి గుణాన్ని ఆధ్యాత్మిక చింతనని ఇచ్చే అవకాశం ఉంది. మరి వారి స్థాయిని బట్టి ఉండే ప్రదేశాన్ని బట్టి జాతకుడికి అనారోగ్య సమస్యల విషయంలో ముఖ్యంగా చర్మ వ్యాధులు కానీ లేదంటే అజీర్ణ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాతకుడు జాగ్రత్త తీసుకోవడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. బట్ ఏదైనా కన్యారాశి వారు నిరంతరం విఘ్నేశ్వరుడి ఆరాధన అలాగే విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా జాతకుడు అందరితో మంచివాడిగా ఉండే అవకాశం ఉంది. తులారాశికి జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం. తులారాశికి ప్రస్తుత రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు పంచమ స్థానంలో సంచరించడం జరుగుతోంది. అలాగే సప్తమ స్థానం అందు ఉన్నటువంటి గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ వారం శుక్రుడు అత్యంత బలవంతుడై ఉండడం జరిగింది. ఆ కారణం వల్ల తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఈ వారంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే మీడియా సినిమా టీవీ రంగంలో ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పంచమ స్థానం అన్నది ప్రేమ సంబంధించినది. ఆత్మీయుల్ని కలుసుకోవడం, ఇష్టమైన వారిని సంప్రదించడం, ఒక విధంగా పూర్వపుణ్యం అనుకుందాం. జాతకుడు తన హాబీసు ఇవన్నీ కూడా పంచమ స్థానంలో మనకి తెలుస్తూ ఉంటాయి. అటువంటి శుక్రుడు పంచమ స్థానంలో ఉంటూ సప్తమం ఏం చెప్తుంది? సప్తమాధిపతిగా ఉన్నటువంటి వివాహ బంధాన్ని, పరిచయాల్ని, ఎఫైర్ని, మనం ఎవరితో అయితే డీలింగ్స్ పెట్టుకుంటామో వాళ్ళందరి గురించి కూడా సప్తమ స్థానం చెప్తుంది. కొన్ని సందర్భాల్లో విదేశ వ్యవహారాలు, విదేశ ప్రయాణాలు, ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా చెప్తుంటుంది. బట్ ఏదైనా ముఖ్యంగా పెళ్ళి సంబంధించింది. అటువంటి రాశ్యాధిపతి సప్తమాధిపతి కలిసి పంచమంలో సంచరించడం అన్నది ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే ఇంచుమించుగా శుక్రుడు మనకి నెలాఖరు వరకు కుంభరాశిలో సంచరిస్తూ కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల కొంతవరకు మీకు పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకున్న వాళ్ళకి ఇది అనుకూలిస్తుంది. అయితే శనిగ్రహం కూడా అక్కడ ఉండడం వల్ల ఏదో ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లాంటిదో, ఏజ్ డిఫరెన్స్ ఉన్నటువంటిదో, లేదంటే ఏదన్నా ఆల్రెడీ వివాహం జరిగి ఉన్న వాళ్ళు వేరే పునర్వివాహం చేసుకోవడం, ఇటువంటిది ఏదో ఒక మైనస్ ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్థాయిని బట్టి, జాతకంలో ఉండే యోగాలను బట్టి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కానీ వివాహం జరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఏదైనా వివాహ వేడుకలో కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ పరిచయమైనటువంటి స్త్రీ మీకు ఈ సమయంలో పరిచయం అవ్వడం, అదే అమ్మాయిలైతే అబ్బాయి పరిచయం అవ్వడం, వాళ్ళు కొంతకాలం పాటు కలిసి జీవించాలనుకోవడం కానీ పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి ఏదైనా ఒక సంబంధం పెట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో అది మంచిగానే ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా
ఈ సమయంలో జరిగే ప్రేమ వివాహం కానీ, ఏదైనా ఎఫైర్ కానీ, పరిచయం కానీ అది టెంపరరీగానే ఉంటుంది తప్ప అది శాశ్వతంగా బంధంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏదైనా లాంగ్ టర్మ్ బంధం పెట్టుకునే వాళ్ళు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇక ముఖ్యంగా బుధుడు 6వ స్థానంలో సంచరిస్తూ లాభాధిపతి రవితో కలిసి విద్యాయోగం ఏర్పడడం వల్ల, రాహు కూడా అక్కడ ఉండడం వల్ల మరి దగ్గర బంధువులతో విరోధాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ధనం ఏదో విధంగా నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. లేదంటే అనవసర విషయాలుగా ఎవరికైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఎవరికైనా రుణం ఇస్తే రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ మనకి 25వ తారీఖున బుధుడు 7వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా భాగ్యాధిపతి 7వ స్థానంలోకి రావడం, వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 7ంలోకి వచ్చి గురువుతో కలిసి ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కొంతవరకు వేగవంతం అయినట్టే అయి వాయిదా పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తే తప్ప, అంటే సాంప్రదాయబద్ధంగా వివాహానికి వెళ్తున్న వాళ్ళు, వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు మరి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం ఈ వారంలో తీసుకుంటే అది కొంతవరకు అనుకూలించే సమయం ఉన్నది. 2 శుభగ్రహాలు 7వ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి మరి వివాహ విషయంలో అనుకూలత ఏర్పడడం, అదనపు ఆదాయం కొరకు వృత్తిలో ఏవైనా చేసే మార్పులు కూడా ఈ సమయంలో అనుకూలించే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. మరి బుధుడు మరి ఏప్రిల్ 2వ తారీఖున వక్రించి ఉండడం వల్ల ఏంటంటే, గతంలో మనం ఏదైనా వివాహ ప్రయత్నం చేసి ఉండి అది ఆగిపోయి ఉంటే తిరిగి మనం ప్రయత్నం చేయడం వల్ల మరి తిరిగి ఆ వివాహం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏదైనా మొత్తం ఈ వారం అంతా కూడా ఈ జాతకులకి ప్రేమ, వివాహం ఈ విషయాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే బంధువులతో విరోధాలు, ప్రభుత్వాధికారులతో సమస్యలు, ఏదైనా ఒక చికాకులో అనవసర ఇన్వాల్వ్మెంట్ ద్వారా నష్టపోవడం జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఇతరుల్ని నమ్మడం వల్ల ధనం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా దీర్ఘకాలిక బంధం విషయంలో, అది పెళ్ళ ఎఫైర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే తప్ప లేదంటే ఏదో విధంగా తర్వాత అది నష్టపోవడం కానీ, ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాశి వారికి 4వ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతోంది. ముఖ్యంగా రాస్యాధిపతి, సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజ శుక్రుల కలయిక 4వ స్థానంలో ఒక విధంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగి ఒక అండర్స్టాండింగ్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వధూవరులకు ఈ సమయంలో అనుకూలమైనటువంటి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేయడం వల్ల పరస్పరం ఒకరికొకరు ఇష్టపడి తొందరగా వివాహానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఏదన్నా వివాహ వేడుకలో కానీ, ఫంక్షన్లో కానీ, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు పరిచయమైనటువంటి అమ్మాయితో కానీ, అదే అమ్మాయిలైతే అబ్బాయితో కానీ పరస్పరం వివాహ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైనా మొత్తం మీద ఎక్కువగా ఈ వారం వివాహ సంబంధించిన విషయాలు, శుభకార్యాలకి సంబంధించిన విషయాలు ఎక్కువగా చర్చించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కుజుడు 4వ స్థానంలో సంచరిస్తూ ఉంటూ శనిగ్రహంతో సంచరించడం వల్ల స్థిరాస్తుల మీద ఉన్నటువంటి విభేదాలు ఎక్కువ అవడం కానీ, పరస్పరం ఆస్తి పంపకాల విషయంలో బంధువులతో విభేదాలు, విరోధాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే 4వ స్థానంలో 2 పాపగ్రహాల ప్రభావం వల్ల విద్యార్థులు చదువులో ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోవడం, అలాగే మాతృవర్గీయులతో విభేదాలు రావడం, తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే గృహంలో విలువైన వస్తువులు పాడై రిపేర్కి రావడం కానీ, అవి పనిచేయడం మానేయవచ్చు. వాహనాల లాంటి ప్రయాణంలో ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయానికి మీ అసిస్టెంట్స్ సకాలంలో రాకపోవడం వల్ల ముఖ్యమైనటువంటి పనులు కూడా ఆగిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా
ఈ వృశ్చిక రాశి వారికి ఈ మధ్యకాలంలో ఏ పని తలపెట్టినా అది మధ్యలో ఆగిపోవడం అనేది కామన్గా జరుగుతున్న విషయం కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నం చేసే ముందు, ఒక పని ప్రారంభించే ముందు దానికి తగిన వనరులన్నీ సమకూర్చుకొని ముందుకు వెళ్ళాలి తప్ప సమయానికి అదే వస్తాయిలే అని ముందుకెళ్తే మాత్రం చాలా కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో జాతకులు వాహనాలు రిపేర్ చేయడం కానీ, గృహాన్ని ఆధునీకరంగా అలంకరించి మరి దాన్ని రీమోడల్ చేయడం కానీ, గృహంలో అలంకరణ వస్తువులు ఫర్నిచర్ లాంటివి సమకూర్చడం కానీ ఇవన్నీ కూడా సమకూరే అవకాశం ఉంది. ఏదన్నా మొత్తం మీద ఇప్పుడు కానీ త్వరలో కానీ మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ మీ ముఖ్యమైనటువంటి మీ సంతానానికి కావచ్చు, మీ తోడబుట్టిన వారు కావచ్చు, వివాహ వేడుకలు లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి ముందుగానే అన్నీ సిద్ధం చేసుకునే ప్రయత్నంలో గృహాన్ని కూడా రెడీ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా మనీ ఖర్చు అవుతుంది. అలాగే గృహంలో బంధువుల యొక్క విజిటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇంటి ఇల్లాలకి నిత్యం వంట చేసే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు చుట్టాలు రాకపోకల వల్ల మరి కుటుంబంలో స్త్రీలకి కొంత అసహనానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. కానీ స్త్రీలకి అలంకరణ వస్తువులు, అందమైన ఆభరణాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు స్త్రీలకు ఎక్కువగా ఉపయోగపడుతుంటాడు. అటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడితో కలిసి ఉండడం వల్ల కలగడం వల్ల వివాహానికి ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అదే శుక్రుడు శనిగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఏదన్నా శుక్రుడు శని మిత్రులు అవ్వటం వల్ల కంపల్సరీగా ఈ శుక్ర శనిల కాంబినేషను ఎవరి జాతకంలో అయినా ఉంటే వాళ్ళకి ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతుంటుంది. లేదంటే వివాహం తర్వాత వీళ్ళకి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఎక్కువ కట్నంతోనో ఎక్కువ ఆస్తి ఉన్నటువంటి అమ్మాయి భార్యగా రావడం వల్ల కామన్గా ఏంటంటే అబ్బాయిల యొక్క జన్మజాతకంలో శుక్రుడు శని కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వివాహం తర్వాత లైఫ్ సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఏంటంటే ఈ ఎవరి జన్మజాతకంలో అయినా సరే ఈ కుజుడు శుక్రుడు కలిసి ఉన్న, అలాగే శుక్రుడు కుజరాశుల్లో ఉన్న, శని రాశుల్లో ఉన్నా కూడా ఒక విధమైనటువంటి వ్యభిచార దోషం ఏర్పడుతుంటుంది. అనవసర ధన వ్యయం దోషం కూడా ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో జాతకుడు తనకు సంబంధం లేని వ్యక్తులకు, కొత్తగా పరిచయమైన వ్యక్తులకు ఒక విధమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టడం, ఊరికా మనీ వేస్ట్ చేయడం, అక్కర్లేని ప్రయాణాలు, ఊరికా తొందరపడడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి దగ్గర వాళ్ళ మీద కోపం చూపించి అక్కర్లేని వాళ్ళ మీద ప్రేమ చూపించే అవకాశం ఈ సమయంలో ఉన్నది. అలాగే లాభంలో కేతు సంచారం వల్ల ఏంటంటే పనికిమాలిన వంటి వ్యక్తుల యొక్క మాటలు విని ఆత్మీయులను దూరం చేసుకునే అవకాశం కూడా ఈ సమయంలో ఉంది. కాబట్టి సాధారణంగా జాతకుడు ఈ వారంలో దగ్గర బంధువులతో విరోధం రాకుండా చూసుకోవడం, వారికి ఏ విధంగా మనస్తాపం కలగకుండా ప్రవర్తించడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. ఏదైనా ఈ రాశివారు ఈ వారం హనుమాన్ ఆరాధన వల్ల, లక్ష్మీ స్తోత్ర పారాయణ వల్ల, శుక్రవారం అమ్మవారి ఆరాధన వల్ల ఖచ్చితంగా వివాహానికి సంబంధించినవి, ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ధనుసు రాశి వారికి గురువు లగ్న చతుర్థాధిపతిగా అత్యంత విలువైనటువంటి శుభగ్రహం. అలాగే సప్తమ దశమాధిపతిగా బుధుడు కూడా అంతకన్నా ముఖ్యమైనటువంటి గ్రహం. అంటే అటు వివాహ సంబంధించిన విషయాలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ప్రముఖమైనటువంటి పాత్ర వహించే గ్రహం బుధగ్రహం. అంటే బుధుడు చాలా సున్నిత గ్రహం అవటం వల్ల ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వార ప్రారంభంలో అంటే 24వ తారీఖున బుధుడు మీనరాశిలో తన నీచ స్థితిలో ఉంటూ రాహుగ్రహంతో కలిసి ఉండడం జరుగుతుంది. అంటే ఈ ఒక్కరోజు 24 వరకే ఉంటాడు. అందులో ఆ ఆదివారం కంపల్సరీగా జాతకుడు మరి భార్యాభర్తల మధ్య అపోహలు ఏర్పడడం కానీ, అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంత అపకీర్తి రావడం వల్ల కానీ, ఒక నింద ఉద్యోగపరంగా రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత 25వ తారీఖు నుంచి ఆటోమేటిక్గా బుధుడు
పంచమ స్థానంలో సంచరిస్తూ రాస్యాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహంతో కలియడం జరుగుతూ ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషను. అంటే జీవితంలో ఏ శుభకార్యం జరగాలన్నా, ఆరోగ్య విషయంలో కానీ, ధన సంపాదించే విషయంలో కానీ, ఒక పదవి రావాలన్నా కూడా ఖచ్చితంగా అక్కడ రాష్ట్రాధిపతి అయినటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది కూడా జాతకుడికి దొరికే అవకాశం లేదు. మరి అటువంటి బుధుడు సప్తమాధిపతితో కలిసి ఉండడం వలన ముఖ్యంగా నూతన వ్యాపార ప్రారంభాలు కానీ, కొత్తగా ఎవరితో అన్నా కలిసి మీ యొక్క తెలివితేటలు, అవతల వారి యొక్క ఆలోచన రెండూ కలిపి కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడం కానీ, కన్సల్టెన్సీ లాంటివి చేయడం కానీ, అంటే సలహాలు ఇచ్చే కార్యక్రమాలు చేయడం కానీ, ఒక విద్యా సంస్థ లాంటిది స్థాపించడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కువగా చదువుకున్నవారు, మేధావులు అవ్వడం వల్ల ఇద్దరూ కలిసి ఏదన్నా కొత్త ఉపాధి అవకాశాలకి ప్రయత్నం చేయడం కూడా జరిగే అవకాశం ఉంది. మరి వివాహం కాని వారు ఎవరైనా ఉంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేయటం వల్ల మీ అర్హతకు తగు విధంగా వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. దానికి అదనంగా మరి రాష్ట్రాధిపతి, దశమాధిపతి కలిసినప్పుడు కంపల్సరీగా మరి జాతకుడు తన యొక్క తెలివితేటలతో, స్వయం కృషితో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మరి 2 గ్రహాలు 5వ స్థానంలో ఉండడం వల్ల పాత ఉద్యోగాన్ని మానేసి దానికన్నా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి ప్రవేశించే సూచనలు కూడా మరి ఈ నెల అంటే మార్చి 25వ తారీఖు తర్వాత ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. దానికి అదనంగా ఫిబ్రవరి 2వ తారీఖున బుధగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమాధిపతిగా బుధుడు వక్రించడం వల్ల ఏమవుతుందంటే, గతంలో మీరు ఏమన్నా ఉద్యోగ ప్రయత్నం చేసి మానివేసి ఉన్నా, లేదంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కొంతకాలం చేసి రిజైన్ చేసి ఉన్నా తిరిగి వాళ్ళు మిమ్మల్ని పిలవడం కానీ, మీరు ప్రయత్నం చేయడం వల్ల గతంలో ప్రయత్నం చేసిన ఉద్యోగం తిరిగి రావడం జరుగుతుంటుంది. పోగొట్టుకున్న ఉద్యోగం కూడా రావచ్చు కొన్ని సందర్భాల్లో. అలాగే సప్తమాధిపతిగా బుధుడు వక్రించడం వల్ల మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వివాహ సంబంధాన్ని కొంతకాలం ప్రయత్నం చేసి ఆగిపోయి ఉంటే ఈ సమయంలో అది ప్రయత్నం చేయడం వల్ల కూడా జరగవచ్చు. లేదంటే మనసులో ఉన్న విధంగా ఏదైనా పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం లాంటిది పరస్పరం కొలీగ్స్ కానీ, పరస్పరం ఒకే కాలేజీలో చదువుకున్న విద్యార్థులు కానీ మరి ఇష్టపడడం వల్ల పెద్దల అంగీకారంతో ఈ సమయంలో కూడా వివాహాన్ని ఇచ్చేయడం జరిగే సూచనలు. మొత్తం మీద ఇది కాంబినేషను. అది ప్రకృతి పరంగా చూసినా కూడా సహజ రాష్ట్రాధిపతి అయినటువంటి అంటే మేషరాశిపతి కుజుడు, అలాగే మరి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కలిసి ఉండడం వల్ల ఇది కూడా వివాహానికి అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అటు వివాహ సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు, ఉద్యోగ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. దాని తర్వాత ఈ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అన్నది రాహుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే, పెద్దవారి ద్వారా మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి, ఆస్తి ఏమన్నా అది మీ పేరుకి మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే తండ్రి కారక గ్రహం ఇప్పుడు ప్రస్తుతం భాగ్యాధిపతి అయినటువంటి రవి రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి పితృదోషం లాంటిది ఏర్పడడం వల్ల మరి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బంది కలగడం కానీ, లేదంటే ఏదన్నా వాళ్ళకి ఉద్యోగ సంబంధించినటువంటి అపకీర్తి రావడం కానీ, ఏదైనా మొత్తం మీద తండ్రి గారి విషయంలో కొద్దిపాటి చికాకులు కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఇబ్బందులు కలగవచ్చు. అది కొన్ని సందర్భాల్లో తల్లిగారికి కూడా అవ్వచ్చు. అంటే చతుర్థ స్థానంలో రాహు మరి మాతృస్థానంలో ఉన్నాడు కాబట్టి రవితో కలిసి ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి పితృదోషాలు, సర్పదోషాలు లాంటి జన్మజాతకంలో ఉంటే అవి జనరేట్ అయ్యి ఏదో విధమైనటువంటి ఇబ్బందులు పేరెంట్స్లో ఎవరికన్నా వచ్చే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి కేవలం ఈ రాశివారు ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం నిమిత్తం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల కానీ, యాజిటీజ్గా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల రవి బలవంతుడై జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలని పరిష్కరించే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో చతుర్థ స్థానంలోకి బుధగ్రహ మారడం జరుగుతూ ఉంది. ఇంచుమించుగా మనకి 25వ తారీఖున బుధుడు చతుర్థ స్థానంలోకి మారుతూ అక్కడ ఉన్నటువంటి వ్యయాధిపతి అయినటువంటి గురువుతో కలయడం జరుగుతూ ఉంది. అంటే ఇది ఒక విధంగా ఏంటంటే ఉన్నత విద్యా యోగం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థ స్థానంలో చేరుతూ
వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల ఇది విద్యార్థులు, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు విద్య కొరకు విదేశీయానం కానీ, ఇతర రాష్ట్రంలో కానీ, లేదంటే ఏదైనా హాస్టల్లో చేరి విద్యని కొనసాగించడం కానీ, కొత్తగా విద్యా ప్రవేశం చేయడానికి ఇది నాందివాచకంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదైనా మొత్తం మీద జాతకుడు హాస్టల్లో ఉండి చదువుకోవడమా, లేదంటే ఏదైనా ఇతర ప్రాంతంలో ఉండి చదువుకోవడం అనేది ఇప్పుడు నిర్ణయం జరుగుతుంది. అలాగే ఏ విద్యలో ప్రవేశించాలి అన్నది కూడా ఈ సమయంలో జాతకుడు నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఏదైనా విద్యా సంబంధించిన విషయాల్లో చాలా ప్రోగ్రెస్ ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అయితే ఇంకో విధంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి మార్పులు, ఏదైనా పాత ఆస్తి ఏదన్నా పెద్దవారి ద్వారా వచ్చింది విక్రయించి వేరే చోట స్థిరాస్తి కొనే ప్రయత్నం చేయడం కానీ, అలాగే ఉన్న గృహాన్ని మరి కొంత ధనం అదనంగా సమకూర్చుకొని కొత్తగా దాన్ని ఆధునీకరించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబంలో జరగవలసినటువంటి వివాహ వేడుకలు కానీ, ఏదైనా పుణ్య కార్యక్రమాలు సంబంధించిన విషయాల్లో తగు విధంగా గృహాన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అయితే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు తన వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో తగు ఏర్పాట్లు కూడా ఈ సమయంలో చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా మకర రాశి వారికి ఇది కొద్దిగా మళ్ళా వాళ్ళ యొక్క ఆదాయ వనరుల్ని పెంచుకునే సమయం మళ్ళా రీస్టార్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి ధనస్థానంలో 3 గ్రహాలు సంచరిస్తూ ముఖ్యంగా ఏంటంటే మరి లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి శనితో కలిసి ఉండడం వల్ల మరి కుటుంబంలో ఒక విధంగా ఆస్తి పంపకాల గురించో, ఆర్థిక సంబంధించిన విషయాలు, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల గురించో అంటే విభేదాలు కుటుంబంలో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. పరస్పరం కొద్దిగా ఘర్షణ వాతావరణం కుటుంబంలో కనబడే అవకాశం ఉంది పరస్పరం కుటుంబ సభ్యుల మధ్య. అలాగే ఆస్తి పంపకాల విషయంలో కూడా ఒక విధమైనటువంటి చికాకులు ఏర్పడడం జరుగుతుంది. కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం వల్ల కంపల్సరీగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సామరస్యంగా వ్యవహరించడం మంచిది. సో మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఎంత కష్టాన్నైనా పాపం వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా భరించడం అలవాటు అవుతూ ఉంటుంది. అటు చిన్నతనంలో తల్లిదండ్రులు అనుకోవచ్చు, వివాహం తర్వాత భార్య పిల్లలు వాటి విషయంలో అవ్వచ్చు, ఎప్పుడు కూడా ఏదో బాధ్యత ఎవరో ఒకరిని అదనంగా తన కుటుంబ సభ్యుల్ని కాకుండా తనని కాకుండా ఇతరుల యొక్క బాధ్యతలు బర్డెన్స్ కూడా జాతకుడి మీద పడుతూ ఉంటాయి. మరి ఈ సమయంలో ఆ విధంగానే జాతకుడు మరి తన కుటుంబ సభ్యులను కాకుండా వేరే వాళ్ళని, అది స్నేహితులకు సంబంధించిన పిల్లలు అవ్వచ్చు, అలాగే ఏదంటే బంధువులు సంబంధించిన వారు అవ్వచ్చు, వారిని ఆదుకునే విషయంలో, వారికి ఉపాధి కలిగించే విషయంలో మరి అది మీ దగ్గర రక్త సంబంధికులు లేదంటే మీ భార్య పిల్లలు అంగీకరించకపోవడం వల్ల ఒక విధమైన అసహనానికో, అంటే మీరు గతంలో ఏదన్నా ఎవరి దగ్గర నుంచి ఉపయోగం పొంది ఉంటే వాళ్ళు మమ్మల్ని ఆ టైంలో బాగా చూశారు కదా అన్న ఉపకారంతోనో, లేదంటే ఒక విధమైనటువంటి మంచి ఆలోచనతోనో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. కానీ అది మీ కుటుంబంలో కొందరికి ఇష్టం లేకపోవడం వల్ల ఈ విధంగా కుటుంబ సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా తుఫాన్లు ఎదుర్కొనే శక్తి మకర రాశి వారికి ఉంది. కాబట్టి దైవాన్ని భారం వేస్తూ కొంతకాలం ఎదురు చూడడమే తప్ప అంతగా మీరు చేసేది ఏమీ లేదు. అటు ఆ బంధాన్ని ఆ బాధ్యత నుంచి తప్పుకోలేరు, ఇటు సొంత వారిని కాదని లేకుండా సతమతం అయ్యే ఏకైక వ్యక్తి మకర రాశి లేదా మకర లగ్నం వారు. సో ఏదైనా భాగ్యస్థానంలో కేతుగ్రహ ప్రభావం వల్ల మీలో ఉన్నటువంటి మంచితనం, ఆధ్యాత్మిక చింతన, ఒక మంచి గురువు మీకు లభించడం ద్వారా, మంచి విషయాలు తెలుసుకోవడం ద్వారా కొంత కష్టమైన కొంతకాలం పాటు ఓర్పుగా భరించడం వల్ల అన్ని సమస్యలు కూడా వాటికి అయ్యే పరిష్కారమై చివరికి శుభం కార్డు పలికే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారు ఈ వార ప్రారంభంలో తమ యొక్క పనులు చాలా వేగంగా విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే రాశిలోకి కుజగ్రహం ప్రవేశించాడో జాతకుడిలో ఒక విధమైన ఉత్సాహం రావడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ ఉండిపోయినటువంటి పనులు, ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభించి
పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భూములకి, స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో మరి దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలోకి ప్రవేశించడం వల్ల వృత్తిలో కంపల్సరిగా మారే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. వీలైతే పాత వృత్తిని విడిచిపెట్టి కొత్తగా స్వతంత్రంగా అయినా పెట్టుబడి లేకుండా చేసే వృత్తులు చేసుకునే అవకాశం ఉన్నది. సో ఏదైనా వృత్తి సంబంధించిన విషయాల్లో మార్పులు, వ్యక్తిగతంగా సమర్థవంతుడు అవడం వల్ల ఎవరి సహకారం లభించినా లభించకపోయినా తను అనుకున్నది ఈ వారంలో సాధించే అవకాశం ఉన్నది. ఇక శుక్రగ్రహం కూడా అక్కడ తోడవడం వల్ల జాతకుడికి వాహన యోగం కానీ, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కొంతవరకు ఈ వారంలో వివాహం లాంటిది నిశ్చయం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాశిలో కుజ శుక్రులు కలిసి ఉన్నప్పుడు జాతకుడికి స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంటుంది. అది సంస్కారవంతుడైతే అది వివాహం ద్వారా ఒక స్త్రీ తోడు కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ కుజ శుక్రుల కలయిక జాతకుడికి ఇతర విషయాల మీద వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. అనవసరమైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెడతాడు. సంబంధం లేని విషయాల్లో కలగజేసుకొని వాళ్ళ కుటుంబ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కుంభరాశి వారికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కుటుంబ విషయాలు, తన భార్య పిల్లల విషయాలు పట్టించుకోకుండా ఇతర కుటుంబాలు అంటే వాళ్ళు ఫ్రెండ్స్ యొక్క కుటుంబాలు కానీ, లేదు ఇంకా అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉంటే వాళ్ళ కుటుంబ విషయాల్లో కలగజేసుకొని వాళ్ళకి ఏదన్నా సమస్య ఉంటే సొంత ధనంతో వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా నిల్ బ్యాలెన్స్గానే ఉంటారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్న ప్రమాదమే, ఏదో విధంగా అక్కలేని వ్యక్తులకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. సొంత అవసరాలను వాయిదా వేసుకుంటారు. ఇక సొంత వారికి కూడా ఏ విధంగా కూడా సహకరించే అవకాశం ఉండదు. కానీ ఇతరులకి వాళ్ళ సౌకర్యాలు చూస్తూ ఉంటాడు, వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. మరి ఈ సమయంలో ఎక్కువగా మరి శుక్రుడు చేరటం వల్ల అంతరహంగా జాతకుడు ఇతరుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. సరే ఇప్పుడు ఈ టైంలో కుజుడు శని కలిసి ఉండడం వల్ల పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, ఇండస్ట్రీస్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఏదైనా ఉపాధి అవకాశాలు ప్రయత్నం చేయడం కానీ, లేదంటే ఆల్రెడీ ఏదైనా వ్యాపారం చేస్తుంటే వాళ్ళకి ఏదైనా సహకరించడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ కుజశనులు జాతకంలో కలిసి శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఈ వారంలో జాతకుడు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా స్త్రీల విషయంలో విభేదాలు రాకుండా చూసుకోవాలి. సో అందువల్ల ఏంటంటే ఇతర సంబంధించిన విషయాల్లోనూ ఇతరుల భార్యాభర్తల విషయంలో కలహ చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మరి ధనస్థానంలో రవి బుధగ్రహ సంచారం ఈ వార ప్రారంభంలో ఉండడం జరుగుతుంది. మరి ఒక విధంగా చెప్పాలంటే రాహుతో రవి బుధులు కలిసి ఉండడం వల్ల కుటుంబ సంబంధించిన విషయాల్లో ఏదో ఒక చికాకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అంటే రవి తండ్రి కారకుడు అవటం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల అంటే మీ కుటుంబంలో మీ ఒకరికి కానీ, మీ తండ్రి గారికి కానీ ఏదో ఒక అనారోగ్య సమస్యలు, లేదంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ సమయంలో బయటపడడం వల్ల మరి ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించడం, తొందరగా ఏదో ఒక వైద్యాన్ని, ఒక డాక్టర్ని సంప్రదించవలసి రావడం వల్ల జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగానైనా సరే మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి ఆరోగ్య విషయంలో కూడా అంటే జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం కొంత అసహనాన్ని, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో ఏదన్నా మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఏదో ఒక ఉపయోగపడే విషయం మంచిది ఏంటంటే ఒక మంచి ఉత్తముడైనటువంటి స్నేహితుడి వల్ల మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంటే బుధుడు 25వ తారీఖు మార్చిలో 3వ స్థానంలోకి రావడం, గురువు కూడా అక్కడ ఉండడం వల్ల ఎవరైతే ఈ రాశిలో కొత్త ఉద్యోగం కొరకు, అది కూడా విద్యా సంస్థల్లో కానీ, న్యాయశాఖలో కానీ ఉపాధి కొరకు ప్రయత్నం చేస్తున్నా, లేదంటే జాతకుడు ఆల్రెడీ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు రావడం కూడా జరిగే అవకాశం ఉంది. ఏదన్నా జాతకుడు ప్రతిదీ కూడా ఘర్షణ రూపంలో శ్రమాంతర విజయం రావాలి తప్ప ఏది కూడా సునాయాసంగా వచ్చే అవకాశం లేదు. బట్ ఏదైనా
మరి అక్కర్లేని విషయాలు కలగజేసుకొని ఇబ్బంది పడకుండా సాధ్యమైనంత వరకు మన పని మనం చూసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ఉండడమే ఈ వారం ఈ రాశి వారికి ఉత్తమమైన మార్గం. సో ఏదైనా ఈ రాశివారు ఈ వారంలో మరి హనుమాన్ ఆలయ దర్శనం, లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల జాతకుడు అతి శక్తిమంతుడై చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ వారంలో మీనరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడడం జరిగింది. ఇది ధనస్థానంలో. ఆల్రెడీ గురువు ధనస్థానంలో ఉన్నాడు. మరి ఈ మీనరాశి వారికి గురువు వ్యక్తిగత ఆరోగ్యం, ఐశ్వర్యం, అన్ని సౌకర్యాలకి గురువు కారణమవుతుంటాడు. అలాగే దశమాధిపతి ఉద్యోగ సంబంధించిన విషయాలు, రొటీన్గా తన జీవితంలో నిర్వహించవలసిన బాధ్యతలు ఇవన్నీ కూడా గురుగ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే బుధుడు చతుర్థ సప్తమాధిపతి. జాతకుడు విద్యావంతుడు అవ్వాలన్నా, మాతృ సౌఖ్యం రావాలన్నా, గృహయోగం, వాహన యోగం ఉండాలన్నా, లేదు హాయిగా జీవితంలో సుఖంగా ఉండాలన్నా కూడా చతుర్థ స్థానాధిపతి బుధుడు జాతకుడికి కలిసి రావాలి. అలాగే సప్తమం అన్నది వివాహ స్థానం. భార్యాభర్తల అనుబంధం అనుకూలంగా ఉండాలన్నా, మంచి అనుకూలమైనటువంటి భార్య రావాలన్నా ఖచ్చితంగా బుధుడు జాతకుడికి అనుకూలంగా పాపగ్రహ సంబంధం లేకుండా బలంగా ఉండాలి. టెక్నికల్గా మరి ఈ లగ్న సప్తమాధిపతులైనటువంటి బుధుడు మరి గురువు కలిసి 25వ తారీఖు మార్చి నుంచి ధనస్థానంలో సంచరించడం జరిగింది. అంటే కుటుంబ స్థానంలో 2 శుభగ్రహాలు కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతాయి. విద్యా సంబంధించిన విషయాలు ఎక్కువగా చర్చకు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ధన అభివృద్ధి కోసం, కుటుంబ అవసరాల నిమిత్తం ధనం సంపాదించే కార్యక్రమంలో కొత్త వ్యాపార వ్యవహారాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ నెరవేరే సూచనలు ఉంటాయి. అలాగే కుటుంబంలో ఒకరి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే గురువు ధనస్థానంలో ఉండడం సాధారణంగా చాలా కాలం బట్టి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు బుధుడు కలియడం వల్ల 100% దాని యొక్క బలం విపరీతంగా పెరిగిందన్నమాట. అందుకని కంపల్సరిగా కుటుంబ సంపద పెరుగుతుంది, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇది ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, జ్యోతిష్కులకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే వేదాలకు సంబంధించినటువంటి పౌరోహిత్యం చేస్తున్న వాళ్ళకి 100% వాళ్ళ వాక్కుకి సరైనటువంటి విలువ పెరుగుతుంది. వాళ్ళు చెప్పినవి జరుగుతాయి. కుటుంబంలో హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. అంటే చాలా కాలం తర్వాత మరి మీనరాశి వారికి ఇది ఒక అదృష్టమైనటువంటి యోగంగానే చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి బుధుడు వక్రించడం జరుగుతూ ఉంటుంది. ఈ వక్రించడం వల్ల ఏమవుతుంది, మరి గతంలో పోగొట్టుకుని తిరిగి సంపాదించడం కానీ, తిరిగి మనం గతంలో ప్రయత్నం చేసి వదిలివేసినవి తిరిగి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో మరి సప్తమాధిపతిగా రాష్ట్రాధిపతిగా కలిసి కుటుంబ స్థానంలో ఉండడం వల్ల 100% వివాహ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల వివాహం సంబంధించినటువంటి ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వధూవరులు కానీ ఈ సమయంలో వివాహం నిర్ణయం అయ్యి జరిగే అవకాశం ఉంది. సో ఇది ఓకే. రాశి యందు రవిగ్రహ సంచారం ఖచ్చితంగా జాతకుడికి కొంతవరకు ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఏదన్నా విజయవంతంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించాలి. అంటే అందరికీ వర్తించదు. కొద్దిగా వయసు పెద్దబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధితో ఉన్న వాళ్ళకి ఏంటంటే మరి షష్టాధిపతి రాశిలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉంటాడు. ఈ రాహుతో కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏంటంటే జాతకంలో ఒకవేళ పితృదోషం ఉన్న, సర్పదోషం ఉన్న అవి జనరేట్ అయ్యి జాతకుడు ఒక విధంగా అసహనానికి గురవడం కానీ, ఒకవేళ జాతకుడికి కాకపోతే జాతకుడు తండ్రి గారికో లేదంటే జాతకుడు సంతానానికో అది ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. ఏదైనా ఒక అపకీర్తి, దుష్కీర్తి లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా రాశిలో రాహు ఉన్నంత వరకు కూడా జాతకుడు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటాయి. తను మంచికి పోతే చెడు ఎదురవుతూ ఉంటుంది. సో అందువలన ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ, ఒకళ్ళ వ్యక్తితో సంబంధం పెట్టుకున్నప్పుడు కానీ, ఒకరితో లావాదేవీలు జరిపినప్పుడు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి తప్ప ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏదన్నా పొరపాటుగా వెళ్ళకూడని చోటుకి వెళ్ళినా ఖచ్చితంగా ఇబ్బంది పడి
కొంత అపకీర్తి లాంటిది వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత జాగ్రత్తగా వ్యవహరించి ఎక్కడికన్నా సరే వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఓకే. ఆల్రెడీ 12వ స్థానంలో ఏలినాడు శని జరుగుతుంది. దానికి అదనంగా ధనాధిపతి వ్యయంలో ఉన్నాడు. అంటే కుటుంబ విషయాల్లో ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. అయితే కుజుడు వ్యయంలో ఉన్నప్పుడు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో పెట్టుబడి పెట్టడం, అలాగే ఆస్తి కొనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు కూడా రావడం వల్ల కంపల్సరీగా జాతకుడు అన్నెసరీ ఖర్చులు, సంబంధం లేని వ్యక్తుల కొరకు ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. తన మనసులో ఉన్నటువంటి కోరికలు, వ్యామోహాలు తీర్చుకునే నిమిత్తం రహస్యంగా ఇతరులను కలుసుకొని వారికి మెప్పు కొరకో, వారి సంతోషం కొరకో ధనాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదన్నా జాతకుడికి ఈ వారంలో విపరీతమైనటువంటి ఎక్స్పెండిచరు, ఖర్చులు ఉన్నాయి కాబట్టి అటు మంచి కార్యక్రమాలు ఉన్నాయి కుటుంబ స్థానాన్ని బట్టి, అటు వేస్ట్ అయినటువంటి ఇబ్బందికరమైన ఖర్చులు ఉన్నాయి కాబట్టి జాతకుడు వాటిని బ్యాలెన్స్ చేసుకోవడమే అత్యంత సమర్థవంతంగా ఈ వారం మెలిగే అవకాశాలు ఉండాలి. ఏమాత్రం పొరపాటు చేసినా ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి పరిస్థితిలో ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా ఈ వారం ఈ జాతకుడు కంప్లీట్గా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దండ అమ్మవారికి బహుమతిగా ఇవ్వడం వల్ల, అమ్మవారికి సమర్పించడం వల్ల, వీలైతే మరి ఏదైనా అమ్మవారికి కుంకుమ అర్చన లాంటివి చేసుకోవడమో, చండీ హోమం లాంటివి చేసుకోవడం వల్ల 100% జాతకుడికి మంచి కార్యక్రమాలు జరిగే సూచనలు ఉంటాయి. ఈ నెల ఇంచుమించుగా మనకి 30వ తారీఖుతో మార్చి నెల ఎండింగ్ అవటం, అలాగే మరి మనకి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది రావడం జరుగుతుంది. సో అలాగే మనకి శ్రీరామనవమి కూడా ఏప్రిల్ నెలలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏప్రిల్ నెల అంటే మే తర్వాత వివాహ ముహూర్తాలు చాలా వరకు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహ విషయంలో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. మనకి సాధారణంగా దేవుడి కళ్యాణం జరిగిన తర్వాత వివాహం చేద్దామని కొంతమంది ఎదురు చూస్తుంటారు. సో అతి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడం వల్ల ఎవరైతే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కానీ, ఈ అనేక కారణాల వల్ల మరి వివాహాలు ఆలస్యం అవడం జరుగుతుంది. మరి రాబోయే శ్రీరామనవమి ఖచ్చితంగా వధూవరులకి శీఘ్ర వివాహం జరగడానికి ఒక అనుకూలమైనటువంటి పరిహారం అనొచ్చు, ఒక పుణ్య కార్యక్రమం కూడా అవ్వచ్చు. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు వివాహ శ్రీరామనవమి యొక్క పట్టాభిషేకం రోజు అంటే సీతారామ కళ్యాణం రోజు సంపూర్ణంగా మరి ఆ కళ్యాణాన్ని చూడటం వల్ల, ఆ కళ్యాణంలో పాల్గొని సీతారాములకి వేసినటువంటి తలంబరాలు కొన్ని తీసుకొని మరి ఎవరికైతే వివాహం జరగవలసి ఉన్నదో వాళ్ళు విధి విధానంగా అమ్మవారిని, అయ్యవారిని తలుచుకొని ఆ తలంబరాలు తల మీద ధరించడం వల్ల చాలా వరకు వివాహం మళ్ళా శ్రీరామనవమి వచ్చే లోపల 100% కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. లేదు పేరెంట్స్ అవకాశం లేకపోతే స్వయంగా ఎవరికైతే వివాహం జరగాలో వాళ్ళు ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొని విధి విధానంగా ఆ తలంబరాలు తల మీద వేసుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం జరగడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారు కూడా ఈ సీతారామ కళ్యాణం తిలకించడం వల్ల 100% వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిహారం అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే మరి రేపు రాబోయే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా ఆ రోజు మరి ప్రత్యక్షంగా మీకు అవకాశం వస్తే ఎవరైనా పంచాంగం చదివినప్పుడు అది వినడం కానీ, లేదంటే మనకి టీవీలో మాధ్యాల్లో ఈ పంచాంగ శ్రవణం ఆ రోజు అంటే ఉగాది రోజు ఎవరు రాజు ఎవరు మంత్రి అనే విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం మీరు వినడం వల్ల కంప్లీట్గా జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి ఆ గ్రహాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనకి చాలా కాలంగా ఈ పంచాంగ శ్రవణం కంపల్సరీగా ఆచరించడం, ఆ విధంగా మరి మిత్రులకు కలుసుకోవడం కానీ, పెద్దవాళ్ళు సత్కరించడం కానీ ఆ రోజు చేయటం వల్ల ముఖ్యంగా
మరి ఆ రోజు మీరు పంచాంగాన్ని ఖచ్చితంగా విని, అలాగే మీ పెద్దవాళ్ళకి, మీ శ్రేయోభిలాషులకి వీలైనంత విధంగా మీరు ఆ రోజు కలుసుకొని బహుమతి రూపంలో ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఒక నమస్కారం పెట్టడం వల్ల, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల 100% కూడా ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయి. గ్రహాలు మీకు ఆ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండి మీ యొక్క విజయానికి కారణమవుతుంటాయి. సాధారణంగా మనం నవగ్రహాల్ని ఆరాధించడం వల్ల, నవగ్రహాల యొక్క విశేషాలు తెలుసుకోవడం వల్ల ప్రతి గ్రహం కూడా వాళ్ళ యొక్క జాతకుడికి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మనం ఎంత నమ్మితే గ్రహాలు మనల్ని అంతగా లాభాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి. ఇది నమ్మకంతో కూడుకున్నది. కానీ మనం శాస్త్రాన్ని శాస్త్రానిగా నమ్మడం వల్ల ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.